పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం. ఇది కూటమి గెలుపు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాలలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మాజీ మంత్రి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి అయిన కెఎస్ లక్ష్మణరావుపై 82,319 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీగా మాజీ మంత్రి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను డిక్లేర్ చేస్తూ డిక్లరేషన్ ఫామ్ను అందించారు. ఈ ఎన్నికలలో మొత్తం 2,41,544 ఓట్లు పోలవగా అందులో 26,676 చెల్లని ఓటర్లు వేశారని కలెక్టర్ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 1,45,057 ఓట్లు రాగా పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు 737 ఓట్లు వచ్చినవి. దీంతో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు 82,319 ఓట్లు మెజారిటీ వచ్చిన వెంటనే పేర్కొన్నారు. దీంతో కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికలు ధృవీకరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ తగు ధ్రువపత్రాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విజయం కూటమి ప్రభుత్వం విజయమని, కూటమి ప్రభుత్వం 9 నెలలుగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిదర్శనమే ఈ విజయం అన్నారు. నా విజయానికి కృషి చేసిన సహకరించిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మరి ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.